UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Namaste and welcome to Hit TV. మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. ఈవీఎం ధ్వంసంతో సహా 3 కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్ సిఐపై దాడి, ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిని జూన్ 26న పోలీసులు అరెస్టు చేయగా దాదాపు 2 నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ఇక మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షాక్ ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆయనపై పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంది. పిన్నెల్లి బెయిల్ పై బయటకు వస్తారు అనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగింది. ఇక దీంతో జైలు వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు చేరుకున్నారు. రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక నెల్లూరు జైలు పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. 2014-19లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు పిన్నెల్లి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మాజీ సీఎం జగన్ పిన్నెల్లిని ప్రభుత్వ విప్గా నియమించారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పిన్నెల్లి మాచర్ల నుంచి బరిలోకి దిగారు. అయితే మే 13న పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేట్ 202 పోలింగ్ కేంద్రంలో చొరబడి ఆయన ఈవీఎంను ధ్వంసం చేశారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడినందుకు వల్లే ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని వైసీపీ వాదిస్తోంది. అయితే పోలింగ్ డే మాచర్లలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అదే రోజున సాయంత్రం పోలీసులు పిన్నెల్లిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత అల్లర్లపై పోలీసులు విచారణ ప్రారంభించడంతో ఆయన మే 14 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ఈవీఎంను పగలగొట్టిన వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం కేసు, ఇక సిఐపై దాడి, టీడీపీ ఏజెంట్స్ పై దాడి, మహిళలను దూషించిన కేసు, ఇలా మొత్తం ఆయనపై 4 కేసులు నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.